ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, ఈ క్షణంలో మరోసారి నీ యొక్క నామాన్ని జ్ఞాపకం చేసే కృపను మాకు అనుగ్రహించారు. దానికి వందనాలు. ప్రత్యేకంగా దేవ ఈ దిన ఆరాధన ప్రారంభం నుండి చివరి వరకు మీరే నడిపించండి. ఎలాంటి దురాత్మకర శక్తులు శోధించకుండా కాసే కాపాడమని ఈ వాక్యాన్ని వెతుసుండగా మంచి నేలలో పడిన విధంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రారంభం నుండి చివరి వరకు మీరే నడిపించే సహాయించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడివేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. రైట్, ఇక్కడ అంశం ఏంటంటే శిక్షలు వేగంగా పడకపోవడం వల్ల భయం లేకుండా దుష్క్రియలు చేస్తారు అన్నటువంటి పాఠాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. శిక్షలు వేగంగా పడకపోవడం వల్ల ఎవరిలో కూడా భయము రావటం లేదు అన్నటువంటి పాఠాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. మరి ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం దానినే అంశంగా ఆధారంగా చేసుకొని మనం తీసుకున్నాం. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూసి మనుష్యులు భయము విడిసి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. ఇక్కడ మాట్లాడుతున్నాడు, దుష్క్రియలు తగిన శిక్ష శీఘ్రముగా. శీఘ్రముగా అంటే అర్థమేంటి? వేగంగా. ఎవరైనా తప్పు చేసేటప్పుడు తప్పు చేసిన వ్యక్తికి త్వరగా శిక్ష పడాలి, త్వరగా శిక్ష పడాలి. కానీ తప్పు చేసినటువంటి వ్యక్తులు త్వరగా శిక్ష పడకపోవడం వల్ల వారు కూడా ఏమనుకుంటారంటే, నాకు ఏది కీర్తనలు 10వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట ఉంది. అంటే ఈ దుష్క్రియలు చేసేవారు తాలూకా మాటలు ఎలాగుంటాయి చూడండి. కీర్తనలు 10వ అధ్యాయం 6వ వచనంలో, మేము కదల్చబడము, తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములలో అనుకొందురు. ఇది దుష్క్రియలు చేసే చెడు పనులు చేసే వారి తాలూకా ఆలోచన. ఇది హృదయంలో మాట్లాడే మాటలు, ఇది హృదయంలో ఆలోచించే ఆలోచన. ఇది చూడండి, ఇక్కడ ఏమన్నాడు? మేము కదల్చబడము, తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయంలో అనుకుంటారు. ఇది ఎవరి తాలూకా ఆలోచన? ఇది దుష్క్రియలు. ఆండాతే ఎర్సే బారాతన తమన్రా ఈయన ఉగ్గర్బాలేగాన్ అని ఎంబాత ఈయనగాలి బెర్తనగాలండి అన్యేన్ తింగి జబర్స జాకేయండి అన్యా కియ్యబ్బ జాకేయండి ఈయన జ కనల్ కలన్ అన్యాంగ్ అయితే గాంతాని బెర్తనే అని ఇయ్యంతే అండి ఎర్సే బారాన్ అలంతే నమన్ రా ఉగ్గర్లుంగన తీగున ఇయ్యంతానే నేను ఈని జడ్డాయి ఎంత ఈని జాక డేర్స బారాలంలా నేను ఈ జడ్డాయి ఎంత కితుంగన్ ముంబయ్యన్ ఏమది పనరాడన్ అత్తి ఈరైతారు అత్తి అయితారు కానీ అని ధైర్యంగా బుల్లేలటకోతనని. అందుకనక ఇప్పుడు మనం చదివినటువంటి వాక్యంలో దుష్క్రియలకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవటం వల్ల, నేను నిన్నటి పేపర్లో ఒక పేపర్ చూశాను. ఒక వ్యక్తి 2015లో శిక్ష పడింది. అంటే శిక్ష కదా, తప్పు చేశాడు. 2015లో తప్పు చేస్తే మొన్నటి రోజున కోర్టు తీర్పిచ్చింది. ఏది? అతనికి యావజ్జీవ కారాగార శిక్ష. కానీ దానికంటే ముందు ఎక్కడున్నాడు? బయట ఉన్నాడు, తిరుగుతున్నాడు. ఆడికి శిక్ష పడదు. 2017 ఎక్కడ, 2024 ఎక్కడ? సుమారుగా 7 సంవత్సరాల వరకు. 2015 అంటే 9 సంవత్సరాల వరకు ఆడికి శిక్ష లేదు. శిక్ష లేదు కాబట్టి అతనిలో ఏమి లేదు? భయం లేదు. భయం లేదు కాబట్టి వాడు విచ్చలవిడిగా తిరుక్కొని ఉంటాడు. ఎన్ని తప్పుడు పనులు చేసినా, దేవుని వ్యతిరేకమైన కార్యం చేసినా, మనుషులకు నష్టం కలిగించినా, ఇబ్బంది పెట్టినా నాకేమో భయం లేదు. ఎందుకంటే నాకు శిక్ష రాదు. అందుకని మనము కీర్తనల 10వ అధ్యాయం 6వ వచనంలో మాట్లాడినట్టుగా మేము కదల్చబడము తరతరముల వరకు ఆపద మేము చూడనే
చూడము అని ఎవరు మాట్లాడుతున్నారు? తప్పుడు పనులు చేసినటువంటి వారు, దేవునికి సమాజానికి మరి వ్యతిరేకంగా పనిచేసినటువంటి వారు మనసులో వారు అనుకుంటున్నారు. మనకు కూడా అంతే కదా, నాకేం చేస్తారులే, ఈరోజు కొడతాను తిడతాను లేకపోతే ఏదో మాట్లాడతాను చంపేసిన నాకేం చేస్తారు, మహా అయితే నెల రోజులో 2 నెలలు నాకు జైల్లో వేస్తారు, మళ్ళీ నేను బెయిల్ మీద బయటికి వస్తాను అని మనం అనుకుంటున్నాం. ఎందుకు అంటే తప్పు చేసినప్పుడు మా ఇది ఆ రోజుల్లో అయితే బాగా దరువులు వేసేవారు, స్టేషన్లో బాగా కొట్టేవారు. కానీ ఈ రోజుల్లో ఎవరు కొట్టరు. ఏమైనా జైలు వేసినా లేకపోతే శిక్ష అంటే పనిష్మెంట్ అయినా నెల రోజులో 2 నెలల్లో లేకపోతే 3 నెలల్లో 6 నెలల్లో హాయిగా మహారాజులాగా టైం బై టైము చికెను మటను తర్వాత మరి టైం ప్రకారం టైం వారికి భోజనాలు, వాళ్ళ ఇంటి దగ్గర కూడా అలాంటి భోజనాలు దొరకవు. బ్రహ్మాండమైన భోజనాలు బాగా ఒళ్ళు బలిసేటట్టుగా మేపుతున్నారు అక్కడ. అందుకబట్టి వాళ్ళేమనుకుంటారు, నేను వెళ్ళిన తర్వాత నాకేమి భయం లేదు, మళ్ళీ బయటకు వస్తాడు, ఏమంటాడు తెలుసా, నాకేం చేశారా, అవసరమైతే మళ్ళీ జైలుకి వెళ్ళిపోతానంటాడు. వచ్చి నిన్ను కొడతాడు తిడతాడు హింసిస్తాడు. ఏమంటారు ఆయన జైలు ఏముంది, వెళ్తాము కూర్చుంటాము, ఏం పని పాట లేకుండా టైం బై టైం భోజనాలు ఇస్తారు. ఎందుకు? వాడికి తగినటువంటి చేసిన తప్పుకి తగిన పనిష్మెంట్ శిక్ష అన్నటువంటిది పడకపోవడం వల్ల వారిలో ఏమి లేదు, భయము లేదు. ప్రభుత్వం కూడా ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం కూడా మరి ఏంటది దిశా చట్టాలు కానీ మరి రకరకాల నిర్భయ చట్టాలు కానీ దిశా చట్టాలు కానీ ఈరోజు తీసుకొచ్చారు. కానీ తీసుకొచ్చినప్పటికీ ఎక్కడైనా భయం ఉందా? ఎవరైనా భయపడుతున్నారా? అప్పుడు ఎలాగుంది, ఇప్పుడు కూడా అలాగే ఉంది. మరి ఒక్క ఫోన్ చేస్తే నొక్కేస్తే ఆ నెంబర్ కానీ నొక్కితే 10 నిమిషాల్లో వస్తుంది. వచ్చినప్పుడు కూడా ఈ రోజుల్లో భయం లేదు. అక్కడి వరకు వస్తాడు, పట్టుకుని వెళ్ళిపోతారు, జైలు వేస్తారు, కొన్ని రోజులు ఉంటాడు, మళ్ళీ బయటికి వచ్చేస్తాడు, ఏం భయం లేదు. అలాంటి వారికి ఏం చేయాలి? అందుకనక దేవుని వాక్యంలో మాట్లాడుతున్నాడు, దుష్క్రియలకు తగిన శిక్ష శీఘ్రంగా పడకపోవడం వల్ల, వేగంగా వాళ్ళకి శిక్ష పడకపోవడం వల్ల వారిలో ఏమి లేకుండా అయిపోయిందట, భయము లేకుండా. మరి చూడండి మళ్ళీ, భయము విడిసి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు. హృదయపూర్వకంగా అంటే అర్థం ఏంటంటే తెలిసి తప్పుడు పనులు కూడా చేస్తారు. అప్పుడు తెలియకుండా తప్పుడు పనులు చేస్తారో తప్పు పనులు చేస్తారేమో కానీ ఇప్పుడు తెలిసి కూడా తప్పుడు పనులు చేస్తారు. ఎందుకు అంటే మనం కీర్తనలు 10వ అధ్యాయం 6వ వచనం మాట్లాడినట్టుగా మాకు ఎలాంటి భయము లేదు, తరతరముల వరకు మాకు ఆపద రాదు అన్నటువంటి ఆలోచన మీద దుష్క్రియలు చేసేవారు ఉన్నారు. మనం కూడా అలాగే, ఇక్కడ కూడా మన వారందరూ కూడా అలాగే. ఇక్కడ నాకేం రాదు, ప్రమాదం రాదు, ఏమి లేదు, చర్చికి వెళ్ళినా వెళ్ళకపోయినా, చర్చికి వెళ్ళినటువంటి వారే కష్టాలు వస్తాయి. కానీ నేను హాయిగా బయట తిరుగుతున్నాను, నాకేమి కష్టాలు రావు అని దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు మనం బయట చేస్తూ ఉంటున్నారు. బయట చూసారు, ఆడ చర్చికి వెళ్ళినా దేవుని ఆరాధన చేసినా ఆడకి ఎలాగున్నాడో నేను కూడా అలాగే ఉన్నాను, నాకేం భయం, చర్చికి వెళ్ళకపోయినా పర్వాలేదు అని మాట్లాడుతున్నాడు. కానీ దేవుడు శిక్ష ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో, ఎందుకు వేయడం లేదన్నటువంటిది తర్వాత మనం తెలుసుకుందాం. రోమాపత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు. రోమాపత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా. తర్వాత ఉండవు. ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఎందుకు దేవుడు రావడం లేదు చేయడం లేదు అనేసి అనుకుంటున్నప్పుడు నీవు ఏ రకంగా మాట్లాడుతున్నావు అంటే దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక, అంటే నీవు మారు మనసు పొందాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు అని నీవు తెలుసుకోవడం లేదు.
మరి శిక్ష రాకపోవడానికి కారణం ఏంటంటే, ఈరోజు శిక్ష రాకపోవడానికి కారణం ఏంటంటే, మనం చేసిన తప్పు, దేవునికి సమాజానికి మరి వ్యతిరేకంగా చేసిన తప్పులు మరి ఈరోజు శిక్ష రాకపోవడానికి కారణం ఏంటంటే, నీవు ఎప్పుడైనా సరే ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, లేకపోతే తర్వాత నెల రోజుల తర్వాత, సంవత్సరం తర్వాత అయినా మారు మనసు పొందుతావేమో అని దేవుడు ఏం చేస్తున్నాడట, వెయిటింగ్ చేస్తున్నాడు. అలాగా చూస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు. అందుకన్నాడు, నీవు మరి సహనము, దేవుడు ఆయన అనుగ్రహైశ్వర్యము, సహనము, దీర్ఘశాంతము ఏం చేస్తున్నావట, తృణీకరించుదువా. అంటే దాని వ్యతిరేకంగా పనిచేస్తావా, నాకు వద్దులే, నేను ఎలాగైనా బ్రతుకుతాను అని నీవు అనుకుంటున్నావా. కానీ ఇక్కడ తర్వాత ఏంటన్నాడు చూడండి, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినముందు అనగా దేవుని న్యాయ తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఇది అంటే ఆ శిక్ష ఎవరు తెచ్చుకుంటున్నాడు? ఈ వాక్యం చదవం కదా, ఈ వాక్యం ప్రకారము ఈ శిక్ష ఎవరు తీసుకొస్తున్నాడు? బయట వాళ్ళు కాదు, ఎవరు కూడా కాదు. ఏమనుస్తున్నాడంటే, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయ తీర్పు బయలుపరచడు దినమందు నీకు నీవే ఉగ్రతను ఏం చేసుకుంటావట, సమకూర్చుకుంటున్నావు. అంటే నీ నాశనానికి నీవే కోరుకుంటున్నావు, నీవే తెచ్చుకుంటున్నావు అని దేవుని వాక్యం చెప్తుంది. అంటే రేపు శిక్ష నీకు పడింది అంటే బయటవారు కాదు, ఆ శిక్ష నీవే తెప్పించుకుంటున్నావు. ఆ శిక్ష నీవు పడేటట్టుగా నీవే చేసుకుంటున్నావు తప్ప బయట వాళ్ళ మీద నిందలు మోపడానికి వీలు లేదు అని ఇక్కడ దేవుని వాక్యము చెప్తుంది. అందుకబట్టి మనం ఎక్కడైనా సరే దేవుని ఉగ్రత అన్నటువంటిది ఈరోజు రాకపోవడానికి కారణం ఏంటంటే, మారు మనసు పొందుతావేమో అని ఎదురు చూస్తున్నాడు. మీరు అనుకుంటారు, యేసుక్రీస్తు వారు పుట్టి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? భూలోకానికి వచ్చి మరి శరీరధారిగా వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? 2024 సంవత్సరాలు అయింది. అరే, మా తాతలు ఉన్నారు, వస్తానన్నాడు, రాలేదు. మా ముత్తాతలు కూడా అలాగే అన్నారు, వాళ్ళు రాలేదు. మరి మా నాన్నలు ఉన్నారు, వాళ్ళ టైంలో యేసుక్రీస్తు వస్తాడన్నాడు, రాలేదు. మా టైంలో వస్తాడా? రాడు. అందుకబట్టి ఇప్పుడు కూడా దేవుడు రాడు. కాబట్టి మనం ఇష్టం వచ్చినట్టు పని మనం చేసుకోవచ్చు అని మనం ఏం చేసుకుంటున్నాము? మన హృదయంలో మనము అనుకుంటున్నాం. నీ హృదయ కాఠిన్యాన్ని దేవుని న్యాయ తీర్పు ఎదుట ఉగ్రతను నీవే సమకూర్చుకుంటున్నావు అని దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది. అంటే దేవుని తలక శిక్ష వేసేటప్పుడు మనకు కనబడదు, ఆ శిక్ష కనబడదు, బయట కనబడదు. మనం అనుకుంటున్నాము గవర్నమెంట్ వారు, ప్రభుత్వం వారు ఇచ్చే శిక్ష కాదది. నీవు బ్రతుకున్నప్పుడైనా వస్తుంది, లేదంటే చనిపోయిన తర్వాత అయినా వస్తుంది. శిక్ష మాత్రం తప్పదు. కానీ ఇక్కడ ఏంటంటే దేవుడు సమయాన్ని ఇస్తున్నాడు, నీవు మారు మనసు పొందాలి అని దేవుడు ఇస్తున్నాడు. కానీ దేవుని ఆలస్యాన్ని, దేవుని సహనాన్ని, దేవుని దీర్ఘశాంతాన్ని ఈరోజు మనం ఏం చేస్తున్నాము? నాకు అక్కర్లేదు అని తృణీకరిస్తున్నాం. గమనించండి, మనం అందరూ కూడా అనుకుంటున్నాము, ఎక్కడెక్కడో తిరుగుతాము, ఎక్కడెక్కడో పనులు చేస్తాము, ఎక్కడెక్కడో రకాలైన పనులు చేస్తాం. కానీ దేవుని దగ్గరికి, దేవుని మందిరానికి మనము రావటం లేదు, దేవుని వాక్యాన్ని మనం వినడం లేదు. నాకు వెళ్ళిన వాక్యం విన్నా వినకపోయినా పర్వాలేదు, హాయిగా నేను బ్రతుకుతున్నాను, నాకేమి జరగదు అని నీ హృదయ కాఠిన్యాన్ని నీవే వ్యక్తీకరిస్తున్నావు, నీవే అనుకుంటున్నావు. కానీ దేవుని ఉగ్రత తప్పకుండా నీ మట్టుకు నీవే తెచ్చుకుంటున్నావు. కోపాన్ని తెచ్చుకుంటావు, శిక్ష నీవే భరించేటట్టుగా నీవే తెచ్చుకుంటావు. అందుకప్పుడు గమనించండి. మరి చర్చికి ఎందుకు వస్తాం చెప్పండి? నేను పదే సార్లు చెప్తున్నాను ఇదే మాట. చర్చికి ఎందుకు వస్తున్నాము? ఈ వారములో ఒకవేళ ఏమైనా తప్పుడు పనులు చేసేటట్టుగా అయితే దానిని సరిదిద్దుకొని మంచి మార్గంలో వెళ్ళడానికి ఒక బండి ఉంది. అది 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు. కొన్నప్పటి నుండి
మరి 2-3 సంవత్సరాలు 5 సంవత్సరాల వరకు తొక్కుకొని ఉండగలరా? బండి నడపకొని ఉండగలరమ్మా? ఎక్కడ తీసుకెళ్ళాలి? ఆ బండి ఎక్కడ తీసుకెళ్ళాలి? మెకానిక్ షాపుకి తీసుకెళ్ళాలా లేదా? మెకానిక్ షాపు తీసుకెళ్ళాలి. మెకానిక్ కూడా ఏం చేస్తాడు? ఆ పార్ట్లన్నీ చూసి ఎక్కడైనా పాడైంది అది శుభ్రం చేసి లేదా కొత్త పార్ట్ అయినా వేసి బండి సక్రమంగా నడిచేటట్టుగా చేస్తాడు. ఇది కూడా సేమ్ టు సేమ్. ఇదే దేవుని మందిరములో కూడా నీవు ఈ వారములో నీవు ఏమైనా తప్పు చేసేటట్టు నెలలో కానీ సంవత్సరంలో కానీ తప్పు చేసేటట్టుగా అయితే దానిని సరిదిద్దుకొని నీ జీవిత విశ్వాసం అనేటువంటి ప్రయాణములో కొనసాగమని తెలియజేసే స్థానమే మరి వేద పాఠశాల. ఇది నేను జీవితాన్ని సరిదిద్దే స్థలమే ఇది దేవుని మందిరం. కానీ నా మట్టుగా నేను బ్రతుకుతాను, నేను చర్చికి వెళ్ళినా రిపేర్ అవ్వకపోయినా పర్వాలేదు, ఇదిగో నేను బలం ఉంది శక్తి ఉంది కాబట్టి నాకు దేవుడు అక్కర్లేదు అని నీవు అనుకుంటున్నావు. కానీ రిపేర్కి వచ్చిన తర్వాత నీవు ఆ రిపేర్ అంటున్నాను, దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చిన తర్వాత నీవు తప్పించుకొని చేయాలనుకుంటున్నా. దేవుడు ఆ సమయాన్ని ఇచ్చిన తర్వాత, నీ శిక్ష పడే సమయానికి ఇచ్చిన తర్వాత నీవు ఎన్ని మెకానిక్ షాపులు వెళ్ళినా ఆ బండి బాగా అవుతుందా? మేకర్ ఏంటంటాడు, పాడైపోయింది ఇవన్నీ, మళ్ళీ బాగా చేసిన బండి నడవదు. ఈ బండి నడవదు. దేనికి పంపించాలి? ఆ బండి ఎక్కడ ఇవ్వాలి? అదే ఎక్కడ ఇవ్వాలి? ఈ బండి పాత సామాన్లు అమ్మేవాడు అంటే విలువ లేకుండా బండి అయిపోయింది. అలాగే నీ జీవితం కూడా యేసుక్రీస్తు రాక వరకే నీ జీవితాన్ని నీవు మార్చుకుంటే జీవితం అనే బండి సక్రమంగా విశ్వాసంలో కొనసాగుతుంది. అదే కానీ నీవు ఈ వాక్యము దగ్గరికి ఆరాధన దేవుని మందిరానికి రాకుండా మరి నేను రిపేర్ అయిపోతాను, బాగా అయిపోతాను, నేను నడుస్తాను అని నువ్వు అనుకుంటున్నావు. నడిచినట్టుగా కనబడుతున్నావు, కానీ దేవుని విశ్వాసంలో నీ ఎదగలేవు, నడవలేవు. దేవుని రాజ్యాన్ని మన ప్రయాణం ఎక్కడికి చేరాలి? ఇది జీవిత ప్రయాణం ఎక్కడికి వెళ్ళాలి? దేవుని రాజ్యంకి. ఇప్పుడు మనమందరం కూడా ప్రయాణంలో ఉన్నాం. మీరు మనమందరం కూడా దేవుని రాజ్యానికి యాత్రికులము. అంటే మనం ఎవరము? యాత్రికులము. మరి ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి తీసుకొచ్చినప్పుడు మరి సుమారుగా 40 సంవత్సరాలు పగల మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభంగా దేవుడు కాసి కాపాడి నడిపించారు. కానీ ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడారో, పని చేశారో వాళ్ళందరూ కూడా అరణ్యములో పెట్టెలు రాలినట్టుగా రాలిపోయారు. మరి ఎవరెవరు బయటకు వచ్చారు? యెహోషువ, కాలేబ్. ఇద్దరు మాత్రమే. ప్రారంభంలో ఉన్నటువంటి వారు చివరి వరకు, ప్రారంభం నుండి చివరి వరకు ఉన్నటువంటి వారు ఇద్దరే. తర్వాత ఒకటి చూడండి, మరి ఆ నడిపించే సందర్భాలలో ఎవరైతే నడిచేటప్పుడు వచ్చినప్పుడు వేసుకున్న జోడు, బహుశా నేను అనుకుంటున్నా జోడు కూడా పెరిగిందా అలాగుందో నాకు తెలియదు. మరి మనం దేవుని వాక్యంలో ఏమనుంది? వేసుకొని తొడుక్కున్న జోడు అరగలేదు, వేసుకున్న బట్ట మాసిపోలేదు అన్నాను. మరి పెరుగుతున్నప్పుడు జోడు కూడా ఏమవ్వాలి? అప్పుడు బయలుదేరినప్పుడు చిన్న పిల్లడు కదా, చిన్న జోడు ఉండాలి కదా. మరి ఏంటో దేవుని అద్భుతం ఏదో అయి ఉండొచ్చు, అంతే కదా. మరి బయలుదేరినప్పుడు వేసుకున్న బట్ట చిన్న పిల్లడు ఉండొచ్చు. 40 సంవత్సరాలు అంటే ఆషామాషి కాదు కదా. మరి ఇది ఇక్కడ కూడా మనం ఆలోచించాలి, అంతే కదమ్మా. ఇప్పుడు నేను చిన్నప్పుడు ఇంత బట్ట వేసుకున్నా, చిన్నగా వేసుకోవడం, మరి ప్రయాణమైనప్పుడు మనకు కూడా పెరుగుతాం కదా. మరి బహుశా అనుకుంటున్నాను అది దేవుని కార్యం. మనుషులకు అసాధ్యమైనది దేవునికి సర్వము సాధ్యము. వేసుకున్నటువంటి కాళ్ళకి వేసుకున్న చెప్పులు కానీ వేసుకున్న బట్టలు కానీ మాసిపోలేదట, అరగలేదట. దేవుని వాక్యం చెప్తుంది అరగలేదు. జోడు అరగలేదు, బట్ట మాసిపోలేదు. అంటే దేవుని కాపుదల ఎలాగుంటుంది అన్నటువంటిది మనం గమనించాలి. వారు ఆహారం తీసుకెళ్ళలేదు, కొంతవరకు తీసుకొచ్చారు, ఆహారం కూడా అయిపోయింది. కానీ ప్రయాణంలో దేవుడు ఏం చేశాడు? మనుషులు, ఇశ్రాయేలు ప్రజలు ఏది కోరుకున్నారో అదే దేవుడు.
పెంచి పోషించారు. లక్షలు, సుమారుగా 10 లక్షల మంది ప్రయాణమయ్యారు. సుమారుగా 10 లక్షల మంది ప్రయాణం అయితే ఆ 10 లక్షల మందికి భోజనాలు పెట్టిన వాడు ఎవరు? దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులకు అసాధ్యమైనది మనుషులు, దేవునికి సమస్తం సాధ్యం. మన ఇంటిలో జరిగే శుభకార్యము 1000 మందో 200 మందో 3000 మందో మనం భోజి పెడితే ఆ భోజి ఏమైపోతుంది? కరెక్ట్గా నడుస్తుందా? వంట అయినా బాగుండదు, కూర ఉంటే కూర రుచి ఉంటే సారు రుచి ఉండదు, అన్నీ కూడా ఫెయిల్యూర్ అయిపోతుంది. మనం 1000 మంది 200 2000 మంది భోజనాలు పెట్టడానికే మనం ఇబ్బంది పడుతున్నాము. 10 లక్షల మంది మరి ఇశ్రాయేలు ప్రజలకి 3 పూటల భోజనాలు పెట్టి నడిపించిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అందుకాబట్టి మరి దేవుని ఉగ్రత, ఎవరైతే ఉగ్రత పొందారో, దేవుని ఉగ్రత పొందారో వాళ్ళందరూ ప్రయాణంలో మరి పెట్టల్లా రాలిపోయారు, అందరూ చనిపోయారు. దేవుని విశ్వాసముతో దేవునితో కొనసాగినటువంటి వ్యక్తులు కనాను దేశాన్ని, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని వారు చేరారు. అలాగే ఈరోజు కూడా నేను మనమందరం కూడా దేవుని రాజ్యం అన్నటువంటి మరి కనాను అన్నటువంటి దేవుని రాజ్యములో మనమందరం కూడా ప్రయాణమై మరి ఐగుప్తు అన్నటువంటి బంధకాల నుండి, ఈ లోకంలో ఉన్నటువంటి పాప బంధకాల నుండి యేసుక్రీస్తు వారు శిలువ రక్తం ద్వారా మనల్ని విడిపించి ఇప్పుడు మనం ప్రయాణంలో ఉన్నాము. మరి ప్రలోకమనే కనాను రాజ్యములో మనమందరం ప్రయాణంలో ఉన్నాం. మరి ఈ మధ్య ప్రయాణములో దేవుని వ్యతిరేకంగా ఉన్నటువంటి వారందరూ పెట్టలా రాలిపోతారు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకైతే ఈరోజు కూడా మనం కూడా అలాగే అవుతాం. కానీ కొంత వయసు అంటే కొంత సమయాన్ని ఏమంటారు సంవత్సరాలు, కొంతమంది సంవత్సరాలు ఇస్తాడు, కొన్ని సంవత్సరాలు ఇస్తాడు. నాకేమి జరగడం లేదు అనుకుంటున్నావు, కానీ దేవుని వాక్యం చెప్తుంది దేవుడు ఉగ్రతను నువ్వే తెచ్చుకుంటున్నావు. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 10వ వచనం. దుష్టులకు దయ చూపినను వారు నీతిని నేర్చుకొనరు, వారు ధర్మక్షేత్రంలో నివసించినను యెహోవా మహత్యము ఆలోచింపక అన్యాయము చేయుదురు. ఇది మన జీవితం. బాగా చదవండి. దుష్టులకు దయ చూపినను వారు నీతిని నేర్చుకొనరు అంటే అర్థం ఏంటంటే గల్లంలో విపో అంటే దుష్టుడు అంటే ఎర్సే బారాన్ని అలం తినమర్రా, పింతు బారాన్ని తినమరా, తెజైతే దుష్టుడు ఎర్సే బార అలం తినమనరా, జుండిడి బారాన్ని అలం తినమనరా, ఆమంగ్ బాన్ అల్లి పింతునెంగాలి గిట్లు ఉండి అంటే ఏంటంటే దయచూపుడు కనకారమని తమన కనకారం అంటే మంగసాడం అర్రరబ్బా గాలి ఈంతవు బండో తమన్రా. దుష్టుడు ఏం చేస్తాడట? మనం ఏది చెప్పినాడు మార్చుకోడు, జీవితాన్ని మార్చుకోడు. ఈరోజు నేను ఎంతోమంది మన వాళ్ళతో మాట్లాడుతున్నాను, మన సంఘస్థులు కూడా నేను చెప్తున్నాను, బయట వారు కూడా నేను చెప్తూ ఉన్నప్పుడు అలాగే పాస్టర్ గారు అంటారు. తర్వాత రెండో రోజు కూడా అదే పని చేస్తున్నారు. అందుకని ఇక్కడ దేవుడు దుష్టులకు దయ చూపినను వారు నీతిని నేర్చుకోరు. మనం మంచిగా చెప్పినప్పటికీ ఇది మంచి, ఈ రకంగా జీవించండి అని చెప్పినప్పటికీ మన మాట ఎవరు వినరు, నీతిని ఎవరు అనుసరించరు. మరి వారు ధర్మక్షేత్రంలో నివసించినను యెహోవా మహత్యం ఆలోచింపక అన్యాయం చేయుదురు. అంటే అర్థం ఏంటంటే యెహోవా ధర్మక్షేత్రం అంటే అర్థమేంటి? దేవుని మందిరములో వారు ఉన్నప్పటికీ, చర్చికి వచ్చినప్పటికీ, ప్రార్థన చేసినప్పటికీ, దేవుని వాక్యం చదివినప్పటికీ అది దేవుని యెహోవా ధర్మక్షేత్రం అంటారు. చర్చికి వచ్చినప్పటికీ, దేవుని వాక్యం చదివినప్పటికీ, ప్రార్థన చేసినప్పటికీ మరి వారు హృదయములో తమ హృదయములో అన్యాయం చేయుదురు. అది అంటే మనం ఇక్కడికి వచ్చింది దేనికోసం వచ్చాము? ఒకవేళ మన నడక ప్రవర్తన బాగలేకపోతే సరి చేసుకోవడం కోసం మనం ఇక్కడికి వచ్చాం.
కానీ ఇక్కడ యెహోవా ధర్మక్షేత్రములో అంటే ఏంటంటే దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో వచ్చినప్పటికీ మనము చేసినప్పుడు దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలు తెలుసుకున్నప్పటికీ, దేవుడు ఇలాంటి వాడు అనేది చెప్పడం ద్వారా తెలుసుకున్నప్పటికీ వారు అన్యాయం చేస్తూనే ఉంటారు. వారి జీవితంలో ఏమి లేదు, మార్పు లేదు. వారి జీవితంలో మార్పు లేదు. ఎవరు వీళ్ళు? ఎవరు వీరందరూ? ఎవరు? దుష్టులు. ఎవరు వీరు అంటే పో అంటే అదే ఇప్పుడు ఏడు చెప్తున్నామమ్మా, ఏం చెప్తున్నావు? ఈయన పెడతామనగే నువ్వు చర్చీలో ఇర్తాజీ కీతున బెర్న అండంగ్ తెసి కీతున ఆయం బాతే గర్బెర్తంజీ కంబోలన్ కెనోల్ తెజీ కీతుగన్ మరి ఏనాచది రుమ్మాంగ్ ఉండి బారాన్ ఈయనతే రుమ్మాంగ్ బారాన్ కీతుగన్ లమ్లు తాబార్ నాజక్ అండంగ్లి బండో ఆ ఉగ్గర్లోంగన్ మొన్నన్ అబ్బార్న డకోతనే త్యాలో అయ్యరనమనరా. అప్పుడేమో బయట ఉన్నోళ్ళు, ఇప్పుడేమో చర్చికి వచ్చిన వాళ్ళు. ఇక్కడే యెహోవా ధర్మక్షేత్రములో అంటే దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో ఎవరైతే ఉన్నారో, వస్తున్నారో, చూస్తున్నారో వారు కూడా దేవుని వాక్యం విన్నా, ప్రార్థన విన్నా, ఏం చేసినా మన హృదయంలో మార్పు లేదు అని దేవుని వాక్యం చెప్తుంది. అందుకబట్టి గమనించండి, మనం ఇక్కడ రావడము ఒక ఎత్తు అయితే దేవుని వాక్యం వినడం చాలా ఇంపార్టెంట్. దాని ద్వారా మన హృదయాన్ని ఏం చేసుకోవాలి? మార్పు కోసం మనం రావాలి. నేను చెప్పాను కదా, బండి రిపేర్ చేయకపోతే నడుస్తుందా? మా బండి ఇది కూడా తీసుకొచ్చిన బండి మధ్య 2-3 రోజుల క్రితము అవ్వలేదు, అది కరెక్ట్గా నడవలేదు, సౌండ్ వచ్చింది. తర్వాత పెద్ద వేరే సౌండ్ వచ్చింది. ఎందుకురా బాబు అనేసి మరి మేకర్ దగ్గర తీసుకెళ్తే ఆయిల్ ఇప్పాడు. ఆయిల్ మీద ఆయిల్ బాగా తగ్గిపోయింది. ఏది? ఇంజిన్ ఆయిల్. ఆ ఆయిల్ కాదు, ఇంజిన్ ఆయిల్ ఒకటి ఉంది కదా కింద, ఇంజిన్ ఆయిల్ లేదు. ఇంజిన్ ఆయిల్ తగ్గిపోవడం వల్ల బండికి ఏమొచ్చింది? సౌండ్ వచ్చింది. మేషరు తగ్గిపోయింది మార్చరా అనుసన్నారు. వెంటనే ఏం చేశాను? ఇంజిన్ ఆయిల్ మార్చిన తర్వాత మరి సౌండ్గా వచ్చిన బండి సౌండ్ లేదా చాలా స్మూత్గా బండి వెళ్ళింది. ఓహో నాయన, బండి ఆయిల్ ఏం చేయాలి? మార్చడం ద్వారా బండి సక్రమంగా నడిచింది. అలాగే ఇక్కడ కూడా నీ జీవితాన్ని మార్చుకుంటే, నీ జీవితము, నీ విశ్వాస జీవితము, నీ ప్రవర్తన కానీ ఎవరైనా నడకుంటే మారుస్తే నీ విశ్వాస జీవితంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏ సమస్యలు వచ్చినా అధిగమించుకొని నీ వెళ్తావు. అదే యెషయా 57:11 చూసి ముగిద్దాం. 57:11 11 57 అధ్యాయం 11. ఎవనికి జడిసి భయపడినందున ఆ సంగతి మనస్కరింపకపోతివి, నీవు కళ్ళలాడి నన్ను జ్ఞాపకం చేసుకొనకపోతివి, బహుకాలము నుండి నేను మౌనంగా నుండి నందుననే కదా నీవు నాకు భయపడుట లేదు. ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాడు. ఎవరిని అడుగుతున్నాడు? ఇక్కడ దుష్టులకు అడుగుతున్నాడు. ఏమని మాట్లాడు అంటే, నేను మౌనంగా ఉన్నానని నీవు అందుకనే కదా భయపడడం లేకుండా ఉన్నావు, అంతే కదా. ఓ పోలీసు ఒక జడ్జియో లేకపోతే కలెక్టర్ గారో లేకపోతే ఎస్ఐ గారో వచ్చారనుకోండి, మనం ఏం చేస్తాము? భయపడతాం. కానీ అదే జడ్జి నీకు ఏమీ లేకుండా తప్పు చేసినా లేకపోతే తప్పు చేసినా క్షమించుకొని వచ్చాడనుకో, ఎస్ఐ నువ్వు తప్పు చేసినా సరే క్షమించాను లేకపోతే అలా చేసుకొని వచ్చాడనుకోండి, అప్పుడు ఎస్ఐ అక్కడ దగ్గరున్నా కలెక్టర్ దగ్గర ఉన్నా మనం భయపడతామా? ఎందుకు భయపడము? మనల్ని క్షమించిన ద్వారా
ఆ భయం ఏమైపోయింది, పోయింది. తప్పుడు పనులు చేయడానికి మనం చాలా అవకాశాలు కలిగించారు. అందుకనక మాట్లాడుతున్నాడు, నేను మౌనిగా ఎవనికి జడిసి భయపడినందున ఈ సంగతి మనస్కరింపగా నీవు కళ్ళలాడి నన్ను జ్ఞాపకం చేసుకొనకపోతేవి, బహుకాలం నుండి చాలా కాలాల నుండి నేను మౌనంగా ఉండినందుననే కదా, నేను మౌనంగా ఉన్నాననే కదా నీవు భయపడడం లేదు. ఇది మనల్ని అడుగుతున్నాడు కూడా దేవుడు. ఇది వాక్యం ఏంటంటే మనం కూడా గమనించండి. ఈ వాక్యం ద్వారా మరి ఈ మౌత్ ద్వారా, మైక్ ద్వారా వింటున్నటువంటి వారు, అలాగే యూట్యూబ్ ద్వారా వింటున్నటువంటి వారు మీరు గమనించండి. మనమందరం కూడా గమనించాలి. దేవుడు ఆలస్యం చేస్తున్నాడని నేను భయం లేకుండా ఉన్నావా? కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, మారు మనసు పొందమని మరి ఆలస్యం చేస్తున్నాడు. కానీ నాకు ఎవరు ఏం చెయ్యలేరు అని నీవు అనుకొని, నాకు ఏమి జరగదనుకొని నీవు దుష్టక్రియలు రోజు రోజుకి ఎక్కువ చేస్తున్నావు. కానీ నీ ఉగ్రత దినమందు మరి ఈ ఉగ్రత, దేవుని ఉగ్రత నీవే కోరి తెచ్చుకుంటున్నావు అనే విషయాన్ని కూడా గమనించాలని మరి కోరుచున్నాను. మరి ఈ మధ్యన మీకు అందరికీ బాగా తెలుసు, బాగా వైరల్ అయ్యింది, దేశం మొత్తం మీద కూడా ఒక సంచలనం అయింది. ఎక్కడది? కోల్కతాలో ట్రైనింగ్ పొందుతున్నటువంటి డాక్టర్ ఆమెను రాత్రి 12 గంటలు 1 గంట ప్రాంతంలో డ్యూటీ నుండి మరి వాళ్ళ గదికి వెళ్ళినప్పుడు అక్కడ పనిచేస్తున్నటువంటి అక్కడ హోమ్ గార్డ్ అనుకుంటాను, అతను ఏం చేశారు, అతనితో పాటు కొంతమందిని పట్టుకొని వెళ్ళి ఆమెను పైశాచికంగా రేప్ చేసి చంపేశారు పూర్తిగా. అది కూడా ఏంటి తెలుసా, ఎముకలన్నీ కూడా ఎర్రగొట్టేశారు, అన్నీ ఎర్రగొట్టేసి చంపేశారు అంతే. రాత్రంతా కష్టపడి మన కోసం పనిచేసిన డాక్టర్ మనకు సేవ చేసింది, అది రాత్రంతా సేవ చేసింది. మినిమం 1 గంట 1.5 గంటల ప్రాంతంలో డ్యూటీ నుండి దిగి రూమ్కి వెళ్తున్నటువంటి సందర్భాలలో మరి ఆమెను మరి రేప్ చేసి మరి కిరాతకంగా, ఆషామాషి కాదు, మామూలు కాదు, చూస్తుంటే చాలా భయంకరంగా అనిపించింది. అంతటి కిరాతకంగా మరి డాక్టర్ని చంపేశారు. కారణం, దుష్క్రియలు చేసేవారు తగిన శిక్ష పడటం లేదు, శీఘ్రముగా పడటం లేదు. ఇందాక చెప్పిన 2015 ఎక్కడ, 2024 ఎక్కడ? 2015లో తప్పు చేస్తే 2024లో శిక్ష పడింది. మరి ఆ శిక్ష పడడానికి టైం తీసుకుందా లేదా? చాలా టైం తీసుకుంది. అందుకబట్టి చాలా టైం తీసుకోవడం వల్ల వారిలో ఏమి లేకుండా పోయింది, భయం లేకుండా పోయింది. అందుకనక మన మాట్లాడు, దుష్క్రియలు తగిన శిక్ష శీఘ్రముగా వేగంగా పడాలి. ఆ మధ్యన హైదరాబాద్లో ఒక అమ్మాయిని పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నటువంటి కాస్తూ ఉన్నటువంటి అమ్మాయిని పట్టుకుని వెళ్ళి రేప్ చేశారు. 4-3 పట్టుకుని రాత్రి రేప్ చేశారు కదా. తెలంగాణ పోలీసులు ఏం చేశారు, వారిని ఏం చేశారు, అక్కడ తీసుకెళ్ళిపోయి కాల్చి ఏం చేశారు, చంపేశారు. ఎన్కౌంటర్ పారిపోతుండగా మేము కాల్ చేశామని అన్నారు. కానీ యాక్చువల్గా వాళ్ళు పారిపోతారు. ఎందుకు? పోలీసులు ఉంటారు, వాళ్ళు తుపాకులు ఉంటే వాళ్ళు పారిపోతారా? పారిపోరు. కానీ వారికి వెంటనే వారికి శిక్ష విధించారు. అయినప్పటికీ ఈరోజు మన భారతదేశంలో ఎన్ని శిక్షలు పడినా మరి రాజకీయ వ్యవస్థ ఏదైతే ఉందో, రాజకీయ వ్యవస్థ మరి భ్రష్టు పట్టింది. ఎవరైనా సరే తప్పు చేసినటువంటి వారు తన పార్టీ వాళ్ళైతే కాపాడడానికి ప్రయత్నం చేసే పరిస్థితి మన భారతదేశంలో రాజకీయ పార్టీలు ఉన్నాయి. అన్ని పార్టీలు, ఏ పార్టీలు అని కదా, అన్ని పార్టీల వారు కూడా సేమ్ టు సేమ్. అందుకబట్టి ఈరోజు భయం లేకుండా, తప్పు చేసినటువంటి భయం లేకుండా విచ్చలవిడిగా పనులు చేసుకొని, దుష్కార్యాలు చేసుకొని ఉన్నాడు. అందుకని గమనించండి, మనమైతే దేవుని బిడ్డలుగా ఉన్నాం కాబట్టి మనమందరం కూడా మరి దేవుడు రాకపోవడానికి కారణం ఏంటంటే
మనము మారు మనసు పొంది దేవుని మార్గంలో దేవుని రాజ్య కోసము జీవించాలని కోరుతున్నాడు దేవుడు. అందుకబట్టి మనమందరం కూడా మార్పు పొందాలి. మీరు ఎక్కడున్నా, చదువుతున్నటువంటి వారైతే పాఠశాలలో, మరి ఉద్యోగస్తులైతే ఆ ప్రాంతాల్లో ఉన్నారు, వ్యవసాయకులైతే ఇక్కడ ఉన్నారు, కొంతమంది ఫ్యాక్టరీలో కూడా పనిచేస్తున్నారు. ఎక్కడెక్కడ మీరు ఉండండి, మీ జీవనోపాధి కోసం మీరు ఉండండి, మీ చదువు కోసం, మీ ఉద్యోగం కోసం ఎక్కడైనా ఉండండి. కానీ ఎక్కడ ఉన్నా మనం ఏ దేవుడైతే నమ్ముకున్నటువంటి దేవుడు, మన జీవాన్ని ఇచ్చే దేవుడు, రక్షించగల దేవుడు, అనుసరించుకొని అతని మాటను లోబడి జీవించాలని నేను ప్రభు పేరిట మిమ్మల్ని కోరుచున్నాను. కాబట్టి మరి ఈ వాక్యాన్ని వినటం ప్రతి ఒక్కరు కూడా మరి దేవుడు దీవించాలని, అలాగే వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొంది దేవుని రాకడ కోసం, దేవుని రాజ్య మరి స్థానం కోసము జీవించాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, మరోసారి నీ యొక్క నామాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. దుష్క్రియలు చేయువారు తగిన శిక్ష శీఘ్రముగా పడకపోవటం వల్ల మరి దుష్టులు మరి హృదయంలో అనుకుంటారు నాకేమి జరగదు అని మరింత దుష్క్రియలు చేయడానికి వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఈ వాక్యాన్ని విన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రభువా, హృదయ కాఠిన్యాన్ని మీరే దూరపరచండి. మరి విశ్వాసం లేదుగా కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మీరే బలమును, శక్తిని, ధైర్యమును, విశ్వాసమును, ఆరోగ్యాన్ని అనుగ్రహించి నడిపించి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.